ఉన్నారు ప్రకాష్ గారు మీరు ముందు చెప్పాలి ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాం ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడింది విన్నాం నిమ్మల రామానాయుడు ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం అందులో బంకచెట్లతో పాటు తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అంశాలు కూడా ఉంటాయి వాళ్ళ దానికి సంబంధించి ఒక పరిష్కారం చూపిస్తారు అంటున్నారు రేవంత్ రెడ్డి అసలు ఆ చర్చనే రాలేదు అక్కడ దాని గురించే మాట్లాడలేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు హరీష్ రావు గారు దాన్ని ఖండించారు ఈ కమిటీ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ఒప్పుకోవడమే తెలంగాణకు మరణ శాసనం అంటున్నారు ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది ఓవరాల్గా ఈ చర్చలు తెలంగాణకు లాభమా నష్టమా ఈ చర్చలో బంకచెట్ల వచ్చిందా రాలేదా రాకపోతే అసలు చర్చలకు ఎందుకు పిలిచినట్టు అని నాకు కూడా డౌట్ వస్తుంది బంకచెట్ల ఇష్యూయే కదా చర్చలకు కారణమైంది అసలు అందులో చర్చ బంకచెట్ల మీద రానప్పుడు ఈ చర్చలు ఎందుకు మీరేమంటారు చర్చలు బనకచెర్ల ఎజెండాలో పెట్టింది చంద్రబాబు నాయుడు బట్ ఇది సరైన సమయం కాదు ఎజెండాలో పెట్టడానికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే అసలు వాళ్ళు లెఫ్ట్ కి జరగండి కొంచెం నా లెఫ్ట్ అవును రైట్ పర్ఫెక్ట్ అయితే ఇక్కడ ఏమైంది కళ్యాణ్ గారు మనము రేవంత్ రెడ్డి పూర్తి ఏం మాట్లాడింది అనేది నేను వినలేదు మీరు కూడా కొంచెమే వినిపించారు బట్ అక్కడ ఆయన రామానాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది డెఫినెట్ గా ఒక ముందడుగు అవుతుందండి ఆంధ్ర తెలంగాణ జల వివాదాలలో ఇది ఒక ముందడుగు అవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారి మధ్య ఇటువంటి సాన్నిహిత్యం లేకుండే 2014 నుంచి 2018-19 వరకు కూడా ఇటువంటి సాన్నిహిత్యం లేక చర్చలు జరగలేదు ఎంతసేపు అపెక్స్ కమిటీ దగ్గరనే తప్ప బోర్డుల దగ్గర కొట్లాడుకోవడం తప్పితే ఒక సామరస్యపూర్వకంగా ఒక కమిటీ వేసుకొని మన మధ్య ఉన్న అన్ని సమస్యలను రిజాల్వ్ చేసుకుందామని చెప్పి అక్కడ ఎటువంటి ప్రయత్నము జరగలేదు తర్వాత కేసీఆర్ గారు రెండోసారి ఎన్నికైన తర్వాత జగన్ గారిని పిలిపించి కొంత 2 సార్లు ఒక టెక్నికల్ కమిటీని కేవలం గోదావరి జలాలను తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు ఎట్లా వాడుకోవాలనే దాని మీద మాత్రమే టెక్నికల్ కమిటీ వేశారు ఇటుపక్క అటుపక్కన ఉన్న ఇంజనీర్లు 5 ప్రతిపాదనలు పెట్టారు ఆ 3వ మీటింగ్ లో అవి ప్రతిపాదనలు ఫైనల్ చేయాల్సిన సమయంలో జగన్ గారు దానికి రాలేదు 3వ మీటింగ్ కి రాలేదు రాకుండా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు బనకచెర్ల మీద ఏదైతే అపెక్స్ కమిటీ మన వ్యాప్కోస్ వాళ్లకు 2016లో డబ్బులు కట్టి సర్వే చేయించాడో ఆ రిపోర్టు జగన్ గారు ముఖ్యమంత్రి అయినాక 2019లో ఆ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడైతే అది వచ్చిందో ఈ 5 ప్రతిపాదనలు పక్కకు పెట్టి ఇప్పుడు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదో దానికి పచ్చ జెండా ఊపారు జగన్ గారు ఆ తర్వాత ఏం చేశారు ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 797 అడుగుల్లో నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు అక్కడ నుంచి వాళ్ళ మధ్య డిస్కషన్స్ కానీ మాటలు కానీ ఏది జరగలేదు రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఆపాలని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తర్వాత ప్రభుత్వం కూడా సీరియస్ గా ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్నది కాబట్టి ఇవాళ పనులన్నీ కూడా అయిపోయినాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఇక్కడ ఏమైందంటే మొదటిసారిగా ఇవాళ నిమ్మల రామానాయుడు గారు చెప్పిన దాని ప్రకారము ఈ వాస్తవంగా ఇందులో ఇనిషియేటివ్స్ అన్ని కూడా బాగున్నాయండి ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల మీద మాట్లాడాల్సింది ఏమీ లేదు అని చెప్పడం అనేది 100% కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అని అంటే మొన్ననే మనం చూసాము ఈ లెటర్స్ ఏవైతే జలశక్తి శాఖ రాసిన లెటర్స్ ఉన్నాయో గోదావరి బోర్డు రాసిన లెటర్ ఉందో వాళ్ళు రిజెక్ట్ చేశారు ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముందు మీరు పోలవరంతో లింక్ చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ లో 200 టీఎంసీలను ఎన్రూట్ చేయాలనే ప్రతిపాదన లేదు కాబట్టి మళ్ళీ మీరు ఫ్రెష్ డిపిఆర్ ను అమెండెడ్ డిపిఆర్ ను తీసుకురండి అని చెప్పి ఒక అభ్యంతరం చెప్పారు అది వచ్చేదాకా మేము డిస్కస్ చేయము ఈ ప్రాజెక్టు గురించి అని రెండవది ఏం చెప్పారంటే ఈ పోలవరము దాంతో పాటుగా ఇంకా మనకు హైడ్రాలజీ క్లియరెన్స్ రావాలంటే ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయనేది అంచనా కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు సిడబ్ల్యూసి దగ్గర ఆ రికార్డ్ లేదు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అంచనా కట్టాలని చెప్పేసి వాళ్ళు ఈ 2 కారణాల వల్ల మళ్ళీ మీరు ఫ్రెష్ గా రండి అని చెప్పి రిజెక్ట్ చేశారు అంటే ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం కానే కాదు అది నిజంగానే మిమ్మల్ని అడుగుతున్నాను అది చర్చనీయాంశం కాదు అసలు బనకచెర్ల వాళ్ళు కడతామంటే కదా నేను చర్చించాలి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు కరెక్ట్ అది చర్చనీయాంశం కాదు అనేది కరెక్ట్ కాకపోతే నిమ్మల రామానాయుడు గారు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది దాన్నే హరీష్ రావు ఎత్తి చూపుతున్నారు ఏంటంటే బనకచెర్లతో పాటు మిగిలిన అన్ని ఇష్యూలపై కూడా కమిటీ ఏర్పాటైంది అంటే బనకచెర్లకు ఆ కమిటీ ఏది చెప్తా చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు బనకచెర్లకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుకు వెళ్తారా మరి
అంటే ఇక్కడ ఏమైతుందంటే ముందు కమిటీ కూర్చొనియండి. బనకచెర్లకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏం పెడుతున్నది? మీరు చాలా రోజుల నుంచి దీని మీద చర్చ జరిగినప్పుడు కూడా మనం డిస్కస్ చేశాం. తెలంగాణ నీళ్ళు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. ఒకటి మిగులు జలాలలో అంచనా కట్టాలి, తెలంగాణ వాటా ఏందో తేలాలి అంటున్నాం. 45 టీఎంసీలను మనకు 35 టీఎంసీలను ఎగువ రాష్ట్రాలకు కృష్ణా బేసిన్ కు తరలించాలి అని చెప్పాం. నో అబ్జెక్షన్ ఇవ్వమంటున్నాం. తర్వాత మనకు వార్దా ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుపెట్టి సీతారామ బ్యారేజ్ వరకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయమంటున్నాం. తెలంగాణకున్న 968 టీఎంసీల వాటా మీద ఎటువంటి అభ్యంతరాలు కూడా ఆంధ్ర ప్రభుత్వం చెప్పొద్దు అంటున్నాం. మిగులు జలాలలో వాళ్ళతో పాటుగా మనకు కూడా వాటా వస్తుంది కాబట్టి వాడుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. కాబట్టి టెక్నికల్ కమిటీ చర్చించనియండి, తప్పేమున్నది? దాన్ని హరీష్ రావు గారు కూడా ఎందుకు వ్యతిరేకించాలో నాకు అర్థం కావట్లేదు. ఆ చర్చ జరగనియండి. ఒక సందర్భం వచ్చింది ఏంటంటే శాశ్వత జలాల మీద ఆంధ్ర తెలంగాణ వివాదాలు పరిష్కారం కావడానికి ఇవాళ ఒక ముందడుగు పడ్డది. ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ ఇనిషియేటివ్ ను మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఎప్పటికప్పుడు మనకు అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పుడు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నప్పుడు అదే రోజు ఎత్తి చూపెట్టవచ్చు కదా. ఇంత ముందు నుంచే మనం ఎందుకు రాజకీయం చేయాలి దీన్ని? అడుగుదాం ప్రకాష్ గారు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అడుగుదాం. ప్రకాష్ గారు చెప్పండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ సమాజానికి కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, నేను ఇటు ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజల పక్షాన నా వాయిస్ ఒకటే ఉంటుందండి. ఏంటంటే నీళ్ళు అవసరం ఉన్నప్పుడు మిగులు జలాల నుంచి వరద జలాల నుంచి తీసుకోవడంలో తప్పు లేదు. కొంత కాలయాపన జరగవచ్చు. ఎందుకంటే ఒకటి హైడ్రాలజీ పర్మిషన్ అనేది ఈ మిగులు జలాలకి ఇవ్వరు. ఇప్పుడు తెలుగు గంగకు కానీ ఆంధ్రలో గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, వెలిగోడు ఇవేటికి కూడా పర్మిషన్ హైడ్రాలజీ క్లియరెన్స్ రాలేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కృష్ణా మిగులు జలాల మీద ఆధారపడి కట్టుకున్న ప్రాజెక్టులు అవి. అట్లాగే బనకచెర్లకు కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు. ఎప్పుడు వస్తుందంటే గోదావరి ట్రిబ్యునల్ మళ్ళీ కాన్స్టిట్యూట్ అయ్యి మళ్ళీ పునర్విభజన చేసుకున్నట్టయితే నీటి పంపకాలను పునఃపంపిణీ జరగాలి. మళ్ళీ ఆ పునఃపంపిణీకి 7 రాష్ట్రాలు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో విడిపోయిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఇన్ని రాష్ట్రాలు కలిసి మళ్ళీ ట్రిబ్యునల్ వేసుకొని ఆంధ్ర ప్రభుత్వం అడిగింది ట్రిబ్యునల్ ఏమని చెప్పి. ఆ ట్రిబ్యునల్ పరిష్కారం అయ్యేదాకా బనకచెర్ల క్లియరెన్సెస్ రావు. కానీ రాయలసీమలో ఎట్లా ప్రాజెక్టులు గతంలో కట్టుకున్నారో బనకచెర్ల కూడా అట్లనే కడతారు. ఈ క్లియరెన్స్ రాకపోయినా కూడా మాకు అలొకేషన్ ఇచ్చినప్పుడే క్లియరెన్స్ ఇవ్వండి అని అంటారు. కానీ మిగులు జలాలను తీసుకుపోవడానికి వాళ్ళకు లాస్ట్ స్టేట్ కాబట్టి వాళ్ళకు అవకాశం ఉంటుంది. బట్ తెలంగాణ కూడా ఏమడుగుతుందంటే మిగులు జలాల్లో మేము కూడా మా వాటా మేము కట్టుకుంటామంటది. కట్టుకోవడంలో అభ్యంతరం ఏముంటది? అక్కడ బనకచెర్ల కట్టుకున్నప్పుడు ఇక్కడ గోదావరి మిగులు జలాలతోని ఎక్కడైనా తెలంగాణలో కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. జరగబోయేది ఇక్కడ ఇవాళ ఎజెండాలో ఒక ముఖ్యమైన అంశంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా కానీ మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ పంపిన లేఖ కానీ ఈ రెండింటి చదివినప్పుడు ఏంటంటే అన్ని సమస్యలను ప్రస్తావించిందండి. అక్కడ డిస్కషన్ అయిందా కాలేదా అనేది నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు వాటి మీద డీటెయిల్ గా చెప్పలేదు. కానీ ఆ అంశాలు కనుక ప్రస్తావించినట్టయితే ఇవి శాశ్వత పరిష్కారం కోసం దోహదపడే విధంగా ఉంటాయి. పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు వస్తాయి. ఎందుకంటే అది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. కేంద్రం కూడా పాలమూరు రంగారెడ్డికి ఆ 45 టీఎంసీలు ఇస్తే మనకు బ్యాంక్ అప్పులు దొరుకుతాయి. ఇప్పుడు అప్పులు దొరకట్లేదు. రాష్ట్ర బడ్జెట్ తోనే ఇప్పటిదాకా పనులు నిర్వహించారు. అందుకే పాలమూరు రంగారెడ్డి డిలే అయింది. కాబట్టి నేను ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకుంటున్నా. ఇవాళ అర్థం చేసుకోకపోయినా ఇక్కడ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి కేసీఆర్ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకు తప్పట్లేదు. ఎందుకంటే ప్రతిసారి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే గత 1.5 years నుంచి ఆ ఇద్దరి మధ్యలో రాజకీయాలు ఈ గొడవలు ఉన్నాయి కాబట్టి. బట్ నీళ్ల విషయాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇవాళ జరిగింది ఒక ముందడుగని నేను అనుకుంటున్నా. టెక్నికల్ కమిటీ మాట్లాడే పద్ధతి తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రతిపాదనలు వాటి మీద తెలంగాణకు నచ్చకపోతే మనం వ్యతిరేకించవచ్చు, చర్చించవచ్చు.